నువ్వేమో అన్ని తీసుకోమంట, వాడేమో నా ఎమ్మటి రానంటున్నాడు. ఇప్పుడు నువ్వే ఎట్లన్నా నన్ను సెట్ చేసి నాతో పంపు. ఇప్పుడు నాకు తెలియదు, నేను ఒక్కదాన్ని పోను. ఎందుకు అద్వైత్ ఫోన్ అంటున్నావు మమ్మీతోని షాపింగ్ కి? నీకు ఇష్టమే కదా షాపింగ్ అంటే. నీకేం తెలుసు డాడీ నా బాధ? ఫ్రీ బస్ అన్ని బస్సులో తీసుకెళ్తుంది, క్యాబ్ లో కూడా తీసుకుపోదు. మధ్యలో చుట్టూ మొత్తం తిప్పుతుంది. నా కాళ్ళు నొప్పి లేస్తాయి. నేను పోను. సరే ఒకటి చెప్తా, ఓకేనా? వినాలి, ఓకేనా? ఓకే. మమ్మీ నీకు మంచి టాయ్ కొనిస్తుంది, ఇప్పుడు పోతావా? నడువు మమ్మీ, పోదాం షాపింగ్ కి. బస్ వస్తుంది, వాడికి ట్రైనింగ్ ఇచ్చి పెట్టు ఫస్ట్. ఇప్పుడు బస్ వస్తుంది కదా, నీకు ఎన్ని ఇయర్స్ అంటే 4 years అని చెప్పాలి. అదంతా కాదు కన్నయ్య, మాకు అమ్మమ్మ అట్లనే చెప్పింది, నువ్వు కూడా అట్లనే చెప్పాలి. ఏం నేర్పిందో ఏమో అమ్మ జర్రుంటే చచ్చిపోతుంటరా. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. చంద్రముఖి పట్టుచీర, నగలు కూడా చూపిస్తాను. వడ్డాను, కాసుల పేరు, పాపిటి బిళ్ళ, ఇవి గజ్జలు. గడిమ పడ్డట్టుంది. ఏంది బంగారు గాజు, రాళ్ళ గాజు, మినిమం తులా ఉంటది. కానీ ఏంది ఇది, ఏదో డిజైన్ తేడా ఉంది. బానే బాలే డిజైన్. నాకు వద్దే వద్దు. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. నిత్య, ఈసారి కూడా హైక్ మంచిగా రాలేదే. ఓ అవునా? జీవితం అనేది గుల్ల పెట్టే ప్రసాదం లాంటిది. అల్ల కాజు రాలే, కిస్మిస్ రాలే అంటే కుదరదు. ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి, సంతోషంగా ఉండాలి, అంతే. నువ్వు ఇచ్చే మోటివేషన్ ఏదో తేడా ఉంది, కానీ పర్లేదు, బాగానే ఉంది. అయితే రేపు నుంచి నువ్వే చదువుకోతావా? మిడిల్ క్లాస్. మా ఇంటి పైకప్పు అందంగానే ఉంటుంది, లోపల ఉన్న కోపాలు, కన్నీళ్లు, బాధలు, బాధ్యతలు ఎవరికి కనిపించవు. మూసేవాడికి మాత్రమే తెలుస్తుంది. இறங்கி வந்தாச்சு, கடல்ல கொந்தளிக்கும் சுனாமியே உண்டாச்சு. மன்னிக்கா வெல்லுச்சி, எதுட்டா எனர்ஜி